సో మనం ఫోర్స్ డిస్కస్ చేయడానికి ముందు సో ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మాట్లాడుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఒక బ్లాక్ తీసుకున్నాను, అంటే ఒక వస్తువు ఏదో ఒకటి. ఫిజికల్గా మనం దీన్ని చూసి ఏం అబ్జర్వ్ చేస్తామో అది ఆ మెటీరియల్ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి, అంటే క్యారెక్టరిస్టిక్స్. దీనికి లెంగ్త్ అనే ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది, ఓకేనా. సో L1, L2 అండ్ L3, ఓకే. దెన్ మాస్ అంటే ఏంటి? ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. కొంత బరువుని మనం ఫీల్ అవుతున్నాము, సో దట్ మీన్స్ మాస్ ఉంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక క్రమానికి అలవాటు పడిపోయాం. అంటే మనకు లెంగ్త్ అంటే ఏంటో తెలుసు, మాస్ అంటే తెలుసు. బేసికల్గా మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, సో ఈ కిలో ఆ కిలో అని సంథింగ్ మనం కొంటూ ఉంటాము. బట్ మనకు తెలిసిన దాని గురించి మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు, బట్ వాటిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంతో స్టడీ అవసరమై ఉంటుంది, ఓకే. పూర్వం మనకి వస్తు మార్పిడి విధానం ఉండేది. వస్తు మార్పిడి విధానం అంటే సో ఒకళ్ళు బియ్యం ఇస్తారు, మరొకళ్ళు కూరగాయలు ఇస్తారు, ఇంకొకళ్ళు కూరగాయలు ఇస్తారు, ఇంకొకళ్ళు వాళ్ళకి అవసరమైంది ఏదో అంటే అలా వస్తువులు తెచ్చి అలా తీసుకునేవాళ్ళు. సో గ్రాడ్యువల్గా, సో బై డెఫినేషన్ వీ హ్యావ్ ఎ మైండ్ అండ్ స్పిరిట్. అఫ్కోర్స్ స్పిరిట్ని పక్కన పెట్టుకుంటే వీ హ్యావ్ మైండ్ అండ్ ఇట్ స్టార్ట్ కంపేరింగ్. నేను ఎంత ఇచ్చాను వాడు ఎంతే ఇచ్చాడు, లేదా నేను ఎంత ఇచ్చాను వాడు ఎంత ఇచ్చాడు. సో ఈ కంపారిజన్స్ వల్ల వేరియేషన్స్ సహజంగా వచ్చేస్తాయి, ఓకే. ఈగో ప్లేస్ వైటల్ రోల్. సో దీన్ని బట్టేనా నేను ఎంత ఇచ్చానంటే నువ్వు ఇంత ఇవ్వాలి. సో ఇప్పుడు ఇంత అని అంటున్నాం కదా. సో దీనికి ఒక స్టాండర్డ్, ఒక నెంబరింగ్ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనం ఎక్కడున్నా సరే దాన్ని మనం కంపారిటివ్గా చెప్పొచ్చు. సో ఫిజికల్ క్వాంటిటీ, అందుకే మనం కొన్ని స్టాండర్డ్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ స్టాండర్డ్స్ తోటి కంపేర్ చేస్తూ మనం వస్తువుల్ని ఇవ్వడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వాటినే మనం మెజర్మెంట్స్, సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే టాపిక్ వస్తుంది మనకి. సో అట్లా మనం వీటిని ఏర్పాటు చేసుకున్నాము. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక ఏరియాలో చల్లగా ఉంది, ఇక్కడ వేడిగా ఉంది అని అన్నాడు అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే అక్కడ తక్కువ టెంపరేచరు, ఇక్కడ ఎక్కువ టెంపరేచరు. దట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, ఓకేనా. సో ఇది తక్కువ ఇది ఎక్కువ ఉందనుకోండి, సో ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత అది మనం నెంబర్లో చెప్పగలగాలి, ఓకే. సో ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ మనం దాన్ని క్వాంటిఫై చేస్తున్నాం, మెజర్ చేసి దాన్ని మనం క్వాంటిఫై చేస్తున్నాం. క్వాంటిఫై అంటే సో ఒక కొలతలో పెడుతున్నాం దాన్ని మనం. సో అలా మనం ప్రతిదాన్ని ఒక కొలతలో పెట్టే క్రమమే మనకు ఫిజికల్ క్వాంటిటీస్ తాలూకు అవసరాన్ని క్రియేట్ చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిల్ వెలిగించాను అనుకోండి, సో మనం దానికి అలవాటు పడి ఉంటాము. సడన్గా మనం ఒక బల్బ్ వెలిగించాం అనుకోండి, ఒక బల్బ్ చూడండి, దీని వెలుతురు కన్నా దీని వెలుతురు ఎక్కువగా ఉంటుంది. అంటే దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఆఫ్ బ్రైట్నెస్. ఎంత, హౌ మచ్. సో దానికి మనం లుమినెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఓకేనా. క్యాండిల్స్లో మనం చెప్తాము. సో మన బల్బ్ కొనేటప్పుడు ఎన్ని క్యాండిల్స్, 80, 100, 120, 30, 40, 50, రైట్. సో అట్లా మనం అలా ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క అవసరం పడింది, ఓకే. సో రైట్, ఈ రకంగా మనకు ఫిజికల్ క్వాంటిటీస్ తాలూకు అవసరం మనకు ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ద ఫిజికల్ క్వాంటిటీస్, బట్ సింపుల్గా చెప్పుకుందాము, రైట్. సో మనకి ఇలా కంపారిటివ్గా తెలుస్తున్నాయి కాబట్టి మనకు బేస్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్ అని రెండు ఉంటాయి. బేస్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. సో నేను మూడే తీసుకుంటాను. సో లెంగ్త్, మాస్ అండ్ టైం. లెంగ్త్, మాస్ అండ్ టైం. సో లెంగ్త్ని మనం మీటర్లో కొలుస్తాము, మాస్ని మనం కిలోగ్రామ్లో కొలుస్తాం, టైంని సెకండ్స్లో కొలుస్తాం. అది మీకు తెలిసిందే, ఓకే. ఇప్పుడు ఇవి ఫండమెంటల్ బేస్ అనమాట. అంటే ఇవి స్వయంగా ఉన్నాయి, స్వయంగా అంటే ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఇది ఏవి కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు. సో ఇండిపెండెంట్ నుంచి తీసుకున్నాం, అంటే న్యాచురల్ రిసోర్స్ నుంచి డ్రా చేసాం వీటిని మనం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను ఏరియా అంటాను. ఏరియా ఆఫ్ ఎనీ సర్ఫేస్ ఏరియా కావచ్చు, వాటెవర్ ఏరియా మనం ఏదో ఒకటి ఇండికేట్ చేస్తాము. ఉదాహరణకి నేను ఇందాక బ్లాక్ తీసుకున్నాను మళ్ళీ, ఓకే.
సో దీనికంటూ కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, పొడవు, వెడల్పు, ఎత్తు అంటాం కదా మనము, రైట్. సో ఇది L1, ఇది L2, ఇది L3. ఇప్పుడు ఏరియా అంటే ఏంటి? ఈ సర్ఫేస్ ఏరియా, ఒక ఫేస్, ఒక ప్లేన్ తీసుకుంటే L1 ఇంటూ L2. సో దట్ మీన్స్ లెంగ్త్ని మనం మీటర్లో కొలుస్తాము ఇంటూ ఈ మీటర్స్, దట్ ఈజ్ మీటర్ స్క్వేర్. సో చూడండి, ఏరియా అనేది మనం లెంగ్త్ నుంచి డిరైవ్ చేసుకున్నాం. అంటే లెంగ్త్ని బేస్ చేసుకుని డిరైవ్ చేసాం కాబట్టి ఇది బేస్ యూనిట్ అయింది, ఇది డిరైవ్డ్ యూనిట్ అయింది. ఓకే, సో వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం, దట్ ఈస్ ద డిస్టెన్స్. సో డిస్టెన్స్ని మనం అగైన్ మీటర్లో కొలుస్తాము. డిస్టెన్స్ అంటే లెంగ్త్ బై టైం. ఈ లెంగ్త్ని మనం మీటర్లో కొలుస్తాం, టైంని సెకండ్లో కొలుస్తాము. సో వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్. సో దిస్ ఇస్ ఫండమెంటల్ ఆర్ బేస్ యూనిట్, దిస్ ఈస్ డిరైవ్డ్ యూనిట్. ఓకే, సో అలాగే ఫోర్స్ని మనం న్యూటన్లో మెజర్ చేస్తాం, న్యూటన్స్లో. ఫోర్స్ అంటే ఏంటి? బేసికల్గా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఐ మీన్ ఆఫ్ కోర్స్ పుల్ ఆర్ పుష్ ఈజ్ కాల్డ్ ఫోర్స్. ఓకే, సో వాట్ ఈజ్ న్యూటన్? సో 1 Newton is equal to 1 kg meters per second square. సెకండ్ లా ఆఫ్ న్యూటన్ నుంచి వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేస్తాము, రైట్. దీని అర్థం ఏంటంటే 1 kg మాస్ని, 1 kg ఆఫ్ మాస్ని, అంటే మనం ఒక ఫోర్స్ అప్లై చేసి 1 kg ఆఫ్ మాస్ని 1 మీటర్ డిస్టెన్స్ పాటు యాక్సలరేట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కావాలో, దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 Newton ఆఫ్ ఫోర్స్. ఓకేనా, 1 Newton ఆఫ్ ఫోర్స్, జస్ట్ 1 Newton. సో అందుకే 1 kg మాస్ని 1 మీటర్ డిస్టెన్స్ పాటు యాక్సలరేట్, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, యాక్సలరేట్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అయితే కావాలో అది 1 Newtonకి సమానం. ఇది రఫ్గా 100 to 102, 108 గ్రామ్స్ ఉంటుంది ఫిజికల్ కంపారిటివ్గా చెప్పాలి అంటే. సో దాన్ని మనం న్యూటన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనం ఫోర్స్ని న్యూటన్లోనే మెజర్ చేస్తాం కాబట్టి. సో 1 Newtonకు ఉన్న డెఫినేషన్ ఇది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Physical quantities. So this is what the Newton of force. Okay. యాక్సలరేషన్ ఇప్పుడు చూడండి, బేసికల్గా మనం మీటర్స్ పర్ సెకండ్ అంటాము. ఇప్పుడు వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. సో వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్, డిఎస్, చేంజ్ ఇన్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. బికాస్ మనం ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అయ్యేటప్పుడు సో టైం తీసుకోండి, అంటే పాయింట్ 1 నుంచి 2కి వెళ్ళడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. అఫ్కోర్స్ వీ కాల్ ఇట్ ఎ స్పీడ్. ఓకేనా, స్పీడ్కి కనుక మనం డైరెక్షన్ యాడ్ చేస్తే సో ఇట్ బికమ్స్ వెలాసిటీ. సో స్పీడ్ అనేది మనకు స్కేలర్ క్వాంటిటీ వస్తుంది, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ వస్తుంది. నెక్స్ట్ చెప్తాను, రైట్. సో ఇది చూడండి, నౌ దిస్ ఈజ్ మీటర్స్ పర్ సెకండ్. సో డిస్టెన్స్ని మనం మీటర్లో కొలుస్తాం, టైంని సెకండ్స్లో కొలుస్తాం. ఇప్పుడు యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఇది. సో వెలాసిటీకి ఆల్రెడీ యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ బై టైం సెకండ్. ఓకేనా, సో ఇక్కడ ఏం లేదంటే కింద 1 ఉన్నట్టు. సో మీటర్ పర్ సెకండ్ ఇంటూ పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది 1 by second. సో 1 into మీటర్ బై సెకండ్ ఇంటూ సెకండ్ స్క్వేర్. అందుకే యాక్సలరేషన్కి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం, యూనిట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఫిజికల్ క్వాంటిటీస్ని మనం బేసికల్గా ద ఫిజికల్ క్వాంటిటీ, సో Q ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ యూగా చెప్తాము. అంటే దిస్ ఈజ్ ద క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి? బేసికల్గా ఉదాహరణకి మనం మార్కెట్కి వెళ్తే సంథింగ్ వీ వాంట్ టు బై. మనం ఉదాహరణకి షుగర్ కొనాలి. ఓకే, సో దట్ ఈస్ మాస్. ఓకే,
సో ఇక్కడ క్వాంటిటీ ఏంటి, ఇప్పుడు మనకి మాస్ ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ అండ్ మాస్కి యూనిట్స్ ఏంటి, యూ ఫర్ యూనిట్స్ దట్ ఈస్ కిలోగ్రామ్స్ అండ్ నెంబర్ ఇస్ ద హౌ మచ్ ఎన్ని కిలోలు మనం కొంటున్నాం, రైట్. సో అగైన్ మీరు మనం ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ అంటే ద ఫిజికల్ క్వాంటిటీ వచ్చి లెంగ్త్. సో లెంగ్త్ని మనము మీటర్స్లో తీసుకుంటాము. ఎన్ని మీటర్స్, 10 20 50 ఎన్ని మీటర్స్ అయితే అన్ని, రైట్. సో దిస్ ఈజ్ ది ఫిజికల్ క్వాంటిటీ అండ్ దిస్ ఈజ్ ద యూనిట్ and this is the number. So physical number which represents the how much quantity, okay na, simply a number. Okay, this is how we can express the physical quantity. Okay, so regarding these physical quantities, if you have any doubts, so just comment below and we'll discuss soon. Physical quantities రెండు రకాలుగా ఉంటుంది. సో ఒకటి వెక్టర్ క్వాంటిటీ, రెండు స్కేలార్ క్వాంటిటీ. ఒకటి వచ్చి స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ. చూడండి, ఎస్ ఫర్ సింగిల్, సో వి ఫర్ వెక్టర్, మనం వి అంటాం కదా 1 2. సో ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుందో అది స్కేలార్ క్వాంటిటీ గాను, సో ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కలిగి ఉంటుందో దాన్ని వెక్టార్ క్వాంటిటీ గాను అంటాము. సో వాట్ ఈజ్ ఎ స్కేలార్ అండ్ వాట్ ఈజ్ వెక్టార్ కనుక అనుకుంటే, ఉదాహరణకి ఇదొక ఊరు అనుకుందాము, మనం ఇంకో ఊరికి వెళ్తున్నాము. ఓకే, ఇంకొక ఊరికి వెళ్తున్నాము. సో ఈ ఊరు నుంచి అంటే పాయింట్ 1 2, ఈ ఊరు నుంచి ఈ ఊరు ఈ డైరెక్షన్లో ఉంది. ఎంత దూరంలో ఉంది అంటే ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఇది మ్యాగ్నిట్యూడ్. అగైన్ మీనింగ్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, పరిమాణం అంటే అది ఎంత దూరంలో ఉంది. ఉదాహరణకి ఒక వెహికల్ ఉంది. సో ఒక వెహికల్ వెళ్తుంది, సో ఎంత వేగంతో, ఎంత వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 50 km/h. 50 km/h ఎటువైపు వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, అది మనకు ఇది వెక్టార్ క్వాంటిటీ కిందకు వస్తుంది. ఓకేనా. సో వెలాసిటీ ఈజ్ వెక్టార్ క్వాంటిటీ. ఉదాహరణకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉందనుకోండి. సో మనకు ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. అది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఎక్కువ ఉంటుంది, ఈ డైరెక్షన్లో తక్కువ ఉంటుంది, అదేం ఉండదు. So atmospheric pressure acts everywhere same. So pressure is the scalar quantity. So pressure is the scalar quantity and velocity is the vector quantity and mass అంటే కిలోగ్రామ్. ఇప్పుడు బరువు ఉంది, సో దానికంటూ డైరెక్షన్స్ అవి ఇవి ఏముండవు. సో అది మనకు స్కేలార్ క్వాంటిటీ కిందకు వస్తుంది. ఇన్ ఏ గివెన్ టైమ్ అండ్ డిస్టెన్స్, లేదా ఓన్లీ టైం తీసుకున్నా సరే, ఎవరు ఎక్కువ దూరాన్ని కవర్ చేశారో వాళ్ళంతా స్పీడ్గా ఉన్నట్టు. సో ఇతనికంటే ఇతను ఇంత స్పీడ్గా ఉన్నాడు. సో దట్స్ అ డిఫరెన్స్. ఓకే, సో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది అగైన్ వెక్టార్ క్వాంటిటీ.